హాయ్ గైస్, మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి హ్యాపీ దివాళీ. అసలు దీపావళి ఎందుకు జరుపుకుంటామో మీకు తెలియకపోతే ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. మన పురాణాల ప్రకారం మనకు దివాళీ అనేది రెండు సందర్భాల్లో వచ్చిందని అయితే చెప్తూ ఉంటారు. మొదటిగా త్రేతాయుగంలో శ్రీరాముడు సీతమ్మ తల్లిని రక్షించడానికి రావణాసుని సంహరించిన తర్వాత సీతారామ లక్ష్మణుల సమేత అయోధ్యకి రాగానే అయోధ్య ప్రజలందరూ కలుసుకొని వారికి స్వాగతం చెప్పడానికి దీపాలు వెలిగించడంతో ఆ రోజు నుంచి దీపావళి జరుపుకుంటారని చెప్పి రామాయణంలో అయితే ఉంది. ఇప్పుడు రెండో సందర్భానికి వచ్చామంటే ద్వాపరయుగంలో నరకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉంటాడు. ఈ నరకాసురుడు ఏం చేస్తాడు, భూమి మీద ఉన్న 16,000 రాజ్యాల్లో దండయాత్ర చేసి ఆ రాజ్యాల్లో ఉన్న 16,000 మంది యువరాణులను అపహరించుకుని వెళ్ళిపోయేసి బందీగా ఉంచేస్తాడు. ఆ యువరాణులను కాపాడడానికి శ్రీకృష్ణుడు సత్యభామ కలుసుకొని నరకాసురుడితో భీకర యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో సత్యభామ నరకాసురుడిని సంహరిస్తుంది. ఆ తర్వాత కాపాడిన 16,000 మంది యువరాణులకి నేను తోడుగా ఉంటానని చెప్పి శ్రీకృష్ణుడు హామీ ఇవ్వడంతో, అంతేకాకుండా నరకాసురుడు మరణించడంతో అక్కడున్న గ్రామస్తులతో పాటుగా ఈ యువరాణులు కలుసుకొని దీపాలు వెళ్లడంతో ఆ రోజు నుంచి కూడా దీపావళి జరుపుకుంటారని కొన్ని గ్రంథాల్లో అయితే ఉంది. ఒకవేళ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్